493.5 marks out of 600. Laudya Suresh, best outdoor performance. Parade Commander Laudya Suresh gariki outdoor lo best performance ki 493.5 points out of 600 marks ki అభినందిస్తూ మెమెంటో అందజేస్తున్నారు చీఫ్ గెస్ట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ ఐపీఎస్ గారు. వారికి అభినందనలు, చప్పట్లు రావాలండి. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, బంధువులు, వాటి కంగ్రాచులేషన్స్ సురేష్. అదేవిధంగా బెస్ట్ ఫైరర్ అద్భుతమైనటువంటి ట్రోఫీని అందజేస్తున్నారు ఐజీ సార్. అదేవిధంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ఇండోర్ యాక్టివిటీస్, ఇండోర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ 0.5 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. అటు కంగ్రాచులేషన్స్ నాగేందర్. ఈ ప్రతిభ రేపు నిజ జీవితంలో ఉన్నత విలువలతో కూడుకున్నటువంటి సేవలకు ఉపకరిస్తుంది. అదేవిధంగా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్, ఆల్రౌండర్ గా అద్భుతమైనటువంటి పరేడ్ కమాండర్ లౌడ్యా సురేష్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ 961.5 పాయింట్స్ అవుట్ ఆఫ్ 1200. హార్టీ కంగ్రాచులేషన్. చప్పట్లు గట్టిగా రావాలి. దిక్కులు పిక్కటిల్లేలా, మారుమ్రోగేలా కరతార్థం అందేద్దాం క్యాడెట్స్ అందరికీ కూడా. వీరు ముగ్గురే కాదు, వివిధ స్థాయిల్లో ప్రతి క్యాడెట్ పోటీ పడి చక్కని శిక్షణను పొందినారు. వారందరికీ అభినందనలు. క్యాడెట్స్ ని ఈనాటి ట్రోఫీలు అందుకున్న విజేతలు సురేష్, అదేవిధంగా వినోద్, నాగేందర్ ముగ్గురికి అభినందనలు. స్ఫూర్తి ప్రదాత ఈనాటి ముఖ్య గారికి జయధ్వానాలు చేసినారు. 271 క్యాడెట్స్ పరేడ్ కమాండ్ నిష్క్రమణకి అనుమతి ఇచ్చారు. అంతకుముందు ఈనాటి ముఖ్య అతిథి మనందరి స్ఫూర్తి సంధికాలం. ఇందులో పోలీసుల యొక్క ప్రాధాన్యత అనంతమైనటువంటిది, అమోఘమైనటువంటిది. అడుగడుగున అనువనుగున నవనవోన్మేష పోలీస్ శాఖ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు. ప్రతి ఇష్యూ కూడా ఛాలెంజే. ఎన్నికలు నిర్వహించడం దగ్గర నుంచి, పండుగల్ని నిర్వహించడం దగ్గర నుంచి, ప్రకృతి వైపరీత్యాల గురించి, పబ్లిక్ సేఫ్టీ సెక్యూరిటీ గురించి, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ గురించి, మేమందరం ఒక్కసారి పోలీస్ లేరు ఏం చేయరు అంటే ఒక గంటలో ఏదో అయిపోతుంది ప్రజలకి. క్రిమినల్స్ అందరూ బయటకు వచ్చేస్తారు. సో పోలీసు ఊరుకోరు, చట్టం ఊరుకోదు. రాజ్యాంగబద్ధంగా ఈ ఆర్డర్లీగా ఉండటానికి, బిహేవియర్ని కంట్రోల్ చేయడం కోసం పోలీసు ఉందనే ఒక సెన్స్తోనే ఆ క్రిమినల్స్ వీళ్ళందరూ కూడా ఫుల్ కంట్రోల్లో ఉంటారు. అదే సమయంలో ఎన్నో ఛాలెంజెస్. ఒకసారి కొద్దిగా ఎక్కువైనా యాక్షన్, కొద్దిగా తక్కువైనా అనేక విమర్శలకి మనం గురి కాబడతాం. కాబట్టి చాలా వైబ్రెంట్గా, కరుకుదనంగా, ఎలర్ట్గా ఉండటం కోసమే ఈ 9 months మిమ్మల్ని ఒక రకంగా సానబెట్టినట్టు తయారు చేశారన్నమాట, వజ్రాల్లాగా. సో ఈ యొక్క ట్రైనింగ్లో చాలామంది బాధపడి ఉంటారు. వాళ్ళ ఏడిఎస్ని వాళ్ళు తిట్టుకుని ఉంటారు. ఎందుకంటే మేము కూడా అందరూ ట్రైనింగ్ అయిన వాళ్ళమే. ఇదేంటి ఎంత పరిగెత్తిస్తున్నారు ఈ విధంగా అని. ఇవన్నీ కూడా రేపు మనం విధులు నిర్వహించేటప్పుడు మనం ఎటువంటి నిబద్ధత, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అసహనం, సంయమనం ఇవన్నిటినీ ఉండి, అదే టైంలో ధైర్యం, ప్రజలను రక్షించే టైంలో ధైర్య సాహసోపేతంగా ప్రవర్తించాలి. అతి సమర్థవంతంగా విధులు నిర్వహించాలి. పిరికితనం, పలాయనవాదం అసలు పోలీస్ శాఖలో చోటే లేదు. సో అది వాళ్ళు టెర్రరిస్టులు అవ్వచ్చు, ఆటంకవాదులు అవ్వచ్చు, వామపక్ష తీవ్రవాదం అవ్వచ్చు, రౌడీలు అవ్వచ్చు, క్రిమినల్ అవ్వచ్చు, వాళ్ళ పట్ల మాత్రం చాలా సింహస్వప్నంగా ఉండాలి. మిగతా ప్రజలందరి పట్ల చాలా ఫ్రెండ్లీ నేచర్గా ఉండాలి. మీకు పవర్ ఎగ్జిబిట్ చేయడం కోసం కాదు, మీరందరూ సేవకులు అనే భావన కలిగించాలి. తెలంగాణ ఊటీలాగా
పేరొందిన ఈ వికారాబాద్ అనంతగిరి కొండల పక్కనే ఈ డిటీసీలో అత్యంత ఆహ్లాదకరంగా మీరు ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. రేపటి నుంచి సిద్దిపేట, మహబూబాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, రామగుండంలో ఉన్న మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 271 మంది విధులు నిర్వహించబోతున్నారు. ఆర్మ్డ్ రిజర్వ్ అంటే రియల్గా చెప్పాలంటే నేను కూడా ఈ పోస్ట్కి ముందు కొన్నాళ్ళు ఐజీసీఆర్ అడిషనల్ కమిషనర్ కింద పనిచేశాను. నేను ట్రైనింగ్ ఇదిగా ఆ కాస్త టైము చాలా 6వ బ్యాచ్ కింద వికారాబాద్ ట్రైనింగ్ కాలేజీలో ఈరోజు 271 మంది ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్స్ 9 months బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుని సిద్దిపేట్, మహబూబాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, అట్లాగే రామగుండంలో ఉన్న మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకి ఎలక్ట్ అయ్యారు. సో రేపటి నుంచి వాళ్ళు విధుల్లో జాయిన్ అవుతారు. ఇండోర్, అవుట్డోర్లో కూడా చాలా మంచి శిక్షణ ఇవ్వడం జరిగింది. సో పోలీసు చాలా ఛాలెంజింగ్ జాబ్. దాంట్లో మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్లో సాయుధ రిజర్వ్ అనేది చాలా మంచి ప్రతిభను చాటి ఎప్పటికప్పుడు ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు. ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా పోలీస్ శాఖ పట్ల ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా శ్రద్ధ వహించి ఇటు మామూలు లా అండ్ ఆర్డర్ కానీ ఇటు ట్రైనింగ్ కాలేజీల్లో కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి చాలా క్వాలిటేటివ్ ట్రైనింగ్ ప్రిన్సిపల్ గారు మురళీధర్ గారి ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ 271 మంది యువ కానిస్టేబుల్స్ రేపటి నుంచి వివిధ యూనిట్లో ప్రజలకి చాలా సమర్థవంతమైన సేవలు అందజేస్తారనే దాంట్లో ఎటువంటి ఢోకా లేదు. సైబర్ క్రైమ్ పట్ల, టెక్నాలజీ పట్ల పూర్తి స్థాయిలో కొత్త చట్టాల పట్ల చాలా మంచి అవగాహన తీసుకుని ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెరేడ్ని పూర్తి చేసుకుని రేపటి నుంచి విధులు జాయిన్ అవుతారు.